హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా అయితే ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా మా ఊరికి ఉగాది వచ్చిందంటే ఎంతో ఉగాది పండుగ వచ్చిందంటే ఎంతో సంతోషంగా అయితే ఉంటాము. ఎందుకంటే ఉగాది వెళ్ళిన వారం రోజులకైతే శ్రీరామనవమి అయితే వస్తుంది కదా. శ్రీరామనవమికి మా సచివాడ గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే చేస్తారు శ్రీరామనవమి. అందుకని మాకు ఎంతో ఆనందంగా అయితే ఉంటుంది. ఎక్కడికో జాబులు చేసే వాళ్ళు అందరూ కూడా వస్తారు మా ఊరు. అంటే బయట పనులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు, జాబ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అయితే శ్రీరామనవమికి అయితే తప్పకుండా అయితే వస్తారు. ఎవరు కూడా శ్రీరామనవమి పండగను అయితే మిస్ అవ్వరు. ఎందుకంటే మా ఊర్లో అయితే అంత అంగరంగ వైభవంగా అయితే చేస్తారు శ్రీరామనవమి. ఈ పందిరి చూస్తున్నారు కదా, ఇంత పెద్ద పందిరి లోపల కూడా మొత్తం అంతా కూడా ఈ పందిరిని డెకరేషన్ చేసి వారం రోజులు కూడా ఎంతో అందంగా డెకరేషన్ చేసి ఈ డెకరేషన్ చేసి సామాను అదే ఐ మీన్ పువ్వులు అవన్నీ కూడా పేపర్ తో చేసిన పువ్వులు గట్రా అన్ని కూడా ఎప్పటి నుంచో ఒక శివరాత్రి వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం అంతా నెల రోజుల నుంచి ముందు నుంచి కూడా స్టార్ట్ చేస్తారు ఈ వర్క్ అనేది. ఇది ఈ సొంత పెళ్లిళ్ళకి, సొంత ఇంట్లో పెళ్లిళ్ళకి గట్రా చేయలేని రోజుల్లో కూడా ఈ దేవుడికి మా ఊర్లో రావులవారి కళ్యాణం అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రోజు సాయంత్రం మాటలు 5 గంటల నుంచి 8-9 గంటల దాకా అయితే పని అయితే చేస్తారు. ఎవరు కూడా జీతాలు లాంటివి గట్రా ఏం తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది చేస్తున్నారు కదా, పండగ రోజు కూడా ఇంతలా పని చేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు కూడా అయితే డబ్బులు గట్రా ఏం తీసుకోరు. కాకపోతే ఏంటంటే పూర్వం నుంచి కూడా మా పెద్దలందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే చేస్తారు అని పట్టుదలతోటి మేమందరం కూడా ఎంతో పోటీ కింద అయితే ఈ కళ్యాణం అనేది జరిపిస్తాము. ఈ రావుల వారి కళ్యాణములో చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది తలంబరాలు వేసుకుని ధాన్యాన్ని కూడా రైస్ మిల్లుల నుంచి గట్రా ఆడించి అయితే తీసుకురారు. ఎందుకంటే రైతులందరి దగ్గర నుంచి ధాన్యం సేకరించి సేకరించిన ధాన్యాన్ని సొంత మామూలు చేతులతో అయితే ఒలిసి రావుల వారికి అయితే తలంబరాల కింద అయితే వేస్తారు. అలాగే ఈ పందిరిలో డెకరేషన్ చేసే సామానం కూడా మొత్తం అంతా కూడా అది వీధులు అయితే ఉంటాయి, 3 వీధులు అయితే ఉంటాయి. మొత్తం వీధికి ఆ వీధి అయితే వర్క్ అయితే చేస్తారు. 3 వీధులు కూడా ఒకరి నుంచి ఒకరు అయితే పోటీ కింద అయితే చేస్తారు ఇవి వర్క్స్. అంటే మా వీధి మంచి పేరు రావాలని ఒక వీధి మించి ఒక వీధి అయితే ఉంటుంది. కళ్యాణ వేడుకలు మొత్తం ప్రోగ్రాలు కానీ, ఈ డెకరేషన్ లో కానీ, లైటింగ్ లో కానీ అంత మొత్తం దేంట్లోనూ కూడా కాంప్రమైజ్ అనేది అయితే అవ్వరు. ఎందుకంటే మా ఇది అని పోటీ కింద అయితే చేస్తారు కళ్యాణం అనేది. ఈ వచ్చి ఆదివారం రోజు అయితే మా ఊరికి కళ్యాణం ఎంతో అలాగే ఈ వారం రోజులు కూడా ఈ పందిర్లో ఎలా డెకరేషన్ చేస్తారు ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను అయితే వీడియోస్ తీసి అయితే మీ అందరికీ కూడా తప్పకుండా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ పని చేస్తా ఉన్నారు. నన్ను అందరూ నువ్వు పని చేయకుండా సెల పట్టుకుని తిరుగుతున్నావు ఏంటి అంటున్నారని నేను కూడా ఆకలి అయితే మోస్తున్నాను. మొత్తం ఇదంతా కూడా చాలా మట్టుకు అయితే ఈ పందిరి అయితే చాలా మట్టుకు అయితే అయిపోయి వచ్చింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకెంతో సేపు లేదు. ఇంకా మార్నింగ్ 7 నుంచి అయితే స్టార్ట్ చేసాం వర్క్ అయితే. ఇది మొత్తం ఈ పందిరి వేయడం అయితే ఇప్పుడు వచ్చేసి టైము 11:30-12 అయితే అవుతుంది. అప్పటి నుంచి కూడా మేమందరం కూడా ఇక్కడే వర్క్ అయితే చేస్తున్నాం ఈ పందిరి కట్టడంలో. కానీ ఈ రోజుల్లో కూడా ఇంతమంది వచ్చి ఇంత చేస్తున్నారంటే మీకే అర్థమై ఉంటుంది. మాకు శ్రీరాములు వారి కళ్యాణం చేయడం ఎంత ఇష్టం అనేది మీకైతే అర్థమై ఉంటుంది. కాకపోతే మా ఊరికి శ్రీరామనవమికి వచ్చిందంటే ఈ ఏనుగును కూడా బయటికి అయితే తీస్తారు. ఈ ఏనుగుని మొత్తం కూడా డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ ఎంతో బాగుంటుంది ఇది. ఆ డెకరేషన్ చేసి ఏనుగుని ఊరంతా అయితే తిప్పుతారు. పని అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయి వచ్చింది. అందుకే లాస్ట్ లో అంటే ఇక్కడ పని చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడికి పెట్టిన ప్రసాదం అయితే పట్టుకొస్తారు.
అలాగే ఈ పిల్లలందరూ కూడా ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ అయితే ఈ వర్క్ అయితే చేస్తాము. మొత్తం అందరూ పిల్లలనే కాదు, పెద్దలు, చిన్న పిల్లలు అందరూ కూడా వస్తారు ఈ కార్యక్రమానికి, ఈ నవమి కార్యక్రమానికి. అలాగే నాకు కూడా అయితే ఒక ప్లేట్ అయితే ఇచ్చారు. నేను కూడా ఆ ప్రసాదాన్ని అయితే తిన్నాను. మనకి ఇంట్లో చేసిన దానికంటే ఇలా బయట పెట్టి పులిహోర ప్రసాదం అయితే ఎంతో బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీకైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్